ఏం కాదు నిలబడుకు నిలబడుకు మేడం నువ్వు నిలబడుకు చెప్తా ఇక్కడ రాని పగిలినా ఇట్లా రాని పట్టుకుంటాను ట్రై చేస్తా ఈ పక్క రాని కదా కింద పెట్టాను నువ్వు కొంచెం పట్టుకు చూస్తున్నారు కదండి ఈ గ్రిప్ పట్టుకోవాలి కాళ్ళు గ్రిప్ పట్టుకోవాలి లేకపోతే అవి ఫాస్ట్ వెళ్ళిపోయినామంటే మనం దీంట్లో దొర్లాడతాము సో ఖచ్చితంగా ఇవి చూడండి ఇలా చేయాలి నిజంగా చాలా హ్యాపీగా ఉందండి ఇట్లాంటిది ఎప్పుడు చేయలేదు ఇది ఫస్ట్ టైం అన్నమాట చాలా బాగుంది సో అన్న కిందుండి నన్ను దీనిపైన పెట్టాడు సో ఇది చాలా బరువు ఉందండి చాలా బరువు ఉంది ఇది చాలా కష్టం అండి ఆవులు పోవాలి ఇది 5 రోజులు నానింది కాబట్టి ఇది కూడా మెత్తగా అయిపోయి ఉంటుంది చాలా కష్టం ఇది ఎద్దుకి కష్టమే మనుషులకి కష్టమే మనం తినేది ఈజీ అంటే తినాలంటే మనం పని చేస్తేనే మనం తినగలుగుతామండి లేదంటే లేదు చూస్తున్నారు కదా నేను ట్రై చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ఇట్లాంటివన్నీ వచ్చి చూడండి మీకు తెలుస్తుంది పంట మనం అన్ని కొనుక్కొని తింటాము రైతు పని చాలా కష్టం ఇదే కష్టం రావాలంటే ఏం చేయాలి ఎన్ని రోజులు పని చేయాలన్నా మీరు ఇదో ఇట్లా రోజుకి వస్తే ఏర్పరుస్తారు ఇది ఎన్ని రోజులకి ఒక రోజుకి చాలా కష్టము పొలం లేదన్నా వేరే పొలం కానీ వేరే పొలం కూడా డబ్బుల కోసం చేయాలంటే ఎందుకంటే మన పొలం నాటుకోవాలంటే మనకు డబ్బులు కావాలి వేరే పొలం తొల్లాడాల్సింది కంట్రోల్ ఉండాలి మొత్తం ఈ రైస్ అంతా ఎన్ని రోజులు అవుతుందన్న ఏది ఇదే ఇప్పుడు పెట్టామంటే 4 నెలలు కోతకి 4 నెలలు మాడి ఉంటాయి పట్టుకోపడి కట్టబడి కొంచెం చెప్పండి అన్న పొలం గురించి ఇప్పుడు మేడం మేము ఇప్పుడు మాకు ఇది పెట్టినామంటే ఇప్పటి నుంచి మాకు ఇంకా 4 నెలలు పంటకి చేతికి వస్తుంది 4 నెలలు రోజు ప్రతిరోజు కష్టపడాలా ఫస్ట్ ప్రతిరోజు దీనికి ఇంకా వాటర్ పెట్టుకోవాలా మందులు వేసుకోవాలా పురుగు మందులు వేసుకోవాలా చేసుకోవాలి చాలా కష్టంగా ఉంటుంది మేడం ఇది అన్ని తర్వాత మీకు ఏమైనా డబ్బులు పర్వాలేదన్నా ఏమో ఇవి పండితే వస్తుంది లేకపోతే లేదు మళ్ళీ లాస్ అయిపోతుంది లాస్ ఇంక రైతు ఇంకా అదే ఇంకా రైతు భవిష్యత్తు అంతే ఇంకా చూసారండి పంటలు పండితే రాజే రైతు అండి పంటలు పండకుంటే మాత్రము రైతు పని ఇంక అంతే కష్టము ఎందుకంటే ఎద్దులకి ఫుడ్ పెట్టాలా ఇవన్నీ చేయాలి ఇదంతా చాలా హార్డ్ వర్క్ ఎంత తిప్పాలంటుంది అనుకో మరి ఒకవేళ వస్తే ఎంత వస్తుందన్న ఇవి ఎంతసేపు పని చేయగలుగుతాయి ఎద్దులు ఎంతసేపు అంతే 5 గంటల సేపు పని చేస్తాయి అంతే ఇవి 5 గంటల సేపు అయితే పని చేస్తాయి వీళ్ళకి దీనికి ఏమన్నా దానా మేపే ఊరి సత్తా దీంట్లో పండుతుందా ఇంకా అది ఊరి సత్తా అంతా ఎద్దులు సొంతం మేడం పడతాయి ఇవి కొనుక్కోవాలంటే ఇవా ప్లస్ మెయిన్ పడుతుంది మేడం అంటే ఎన్ని ఇట్లా ఎద్దులతోటి 2 సార్లు చేయాలి తొక్కిన చోట మళ్ళీ 2 సార్లు చేయాలి చూస్తున్నారు కదండి తొక్కిన చోట పొలం అంతా కూడా దున్నాలి అది సామాన్య విషయం కాదు ఎద్దులు కష్టపడాలి మనసు కూడా గ్రిప్ తో నిలబడాలి చాలా కష్టము సో అన్న ఒకవేళ బాగా నీళ్ళు వచ్చి బాగా పండింది అనుకోండి అప్పుడు మీకు ఎంత వస్తుందన్న మీరు కొంచెమన్నా మీకు డబ్బులు వస్తాయా ఏమొస్తాయి మేడం పండుతేనే మేము వచ్చేది లేకపోతే ఏం వస్తాయి నేను అట్లా వెళ్ళిపోతాను ఏం కాదు నిలబడుకు నిలబడుకు మేడం నువ్వు నిలబడుకు చెప్తా ఇక్కడ రాని పగిలినా
ఇట్లా రండి ఇట్లా రండి.